వెల్కమ్ టు పెయింటింగ్ వర్క్స్. నేను మీ నరేష్. ఈ రోజు మనకొండ 2 BHK ఫ్లాట్. ఇది 2 BHK ఫ్లాట్ మనకి ఇన్స్టాగ్రామ్ త్రూ ఇంటీరియర్స్ మనం పరిచయం అయ్యారు. వాళ్ళతో మనం ఇదంతా పెయింట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు తీసుకున్న పెయింట్ రాయల్ ఎమర్స్ లో గ్లిన్స్ అల్ట్రా మ్యాట్ అనమాట. ఎందుకు అంటే కస్టమర్ చాయిస్ ఏంటంటే మాకు కొంచెం మ్యాట్ ఫినిష్ కావాలి ఫ్లాట్ అంతా అన్నారు. సో వాళ్ళ కోసం మేము మ్యాట్ ఫినిష్ తీసుకున్నాం. కలర్ కోడ్ అయితే మార్నింగ్ లో 0765. ఈ 0765 వేడికి మెయిన్ కారణం ఏంటంటే ఇది మరి క్రీమిష్ ఉండదు, మరి ఎక్కువ హైలైట్ ఎక్కువ ఉండదు, మీడియం టోన్ లో ఉంటుంది. ఆ మీడియం టోన్ లో మ్యాట్ ఫినిష్ అనేది ఎంత బాగా వస్తుందో ఈ ఫ్లాట్ బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇక్కడ మేము చేసిన పని ఏంటంటే కంప్లీట్ ఫ్లాట్ మీడియం చేసిన తర్వాత దీనికి ఒక లేయర్ డి పెట్టాం, ఒక లేయర్ కుట్టి పెట్టాం, పేపర్ కొట్టి ప్రైమ్ వేసిన తర్వాత ఆయిల్ ఇచ్చిన కోట్ వేసాం. ఆయిల్ వేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే బేసిక్ గా ఏషియన్ పెయింట్స్ కానీ ఏ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఇంకొకసారి పెయింట్ చేసేటప్పుడు అంటే బిల్డర్ పెయింట్లు పుట్టి కాకుండా ఇంకొకసారి పుట్టి పెట్టేటప్పుడు యాక్చువల్ పుట్టి పెట్టమని సజెస్ట్ చేస్తారు. కానీ యాక్చువల్ పుట్టి పెట్టాలంటే ఈ బిల్డర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం అండులేషన్స్ లేకుండా నీట్ గా ఉంటే లేదా పన్నింగ్ చేసి ఉంటే దాని మీద కూడా యాక్చువల్ పుట్టి పెట్టుకుంటే ఈ ఫేసింగ్ అనేది చాలా బాగా వస్తుంది, దాని మీద పెయింట్ అనేది చాలా బాగా వస్తుంది. కానీ ఇక్కడ హైదరాబాద్ లో నేను చూసినట్టు ఆల్మోస్ట్ 80% బిల్డింగ్స్ వాల్స్ ఏవైతే ఉన్నాయి కొంచెం అండులేషన్స్ ఉంటే చాలా మంది పన్నింగ్ చేయాలి. సో పన్నింగ్ చేయని వాల్స్ మీద మనం యాక్చువల్లీ పుట్టి స్ట్రైట్ చేయము, ఎందుకంటే రేట్స్ అనేవి కవర్ అవ్వవు, అండులేషన్స్ అనేవి కవర్ అవ్వవు. సో దానివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, క్వాలిటీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ కస్టమర్ కి అంత సాటిస్ఫాక్షన్ రాదు. సో మేమైతే బిర్లా పుట్టి పెట్టాము. బిర్లా పుట్టి పెట్టిన తర్వాత దీని మీద పేపర్ కొట్టి పక్కన వేసి 0765 కోట్ వేస్తాం, గ్లిట్స్ మ్యాట్ వేస్తాం. ఇక్కడ మీరు తీసుకునే రెండో జాగ్రత్త ఏంటంటే ఇలాంటి కబోర్డ్ పెయింట్ తప్ప ఇలాంటి ఒక ర్యాపింగ్ చేస్తూ మొత్తం కబోర్డ్స్ అన్ని కవర్ చేసిన తర్వాత మీ వర్క్ స్టాప్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఎక్కడెక్కడ పెయింట్ పడినా సరే దీని మీద వర్క్ పెయింట్ పడుతుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా స్ట్రేట్ గా ఉంటుంది. సో దీనికోసం కొంచెం కాస్ట్ అవుతుంది, అందుకే ఎన్ఎస్ పెయింటింగ్ వర్క్స్ కొంచెం కాస్ట్. ఎందుకంటే మేము డీటెయిల్ గా పనిచేస్తాం, ప్రతి కార్నర్ ప్రతి ఇంచు మీరు కష్టపడి దీనితో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించుకునే వుడ్ వర్క్ మీద పెయింట్ పడకుండా ఇలా ర్యాపింగ్ చేసిన తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేసుకుంటే మనకి వర్క్ బాగుంటుంది. మీరు అంత ఖర్చు పెట్టిన తర్వాత మీరు హ్యాపీగా ఫీల్ అవుతాం, వుడ్ వర్క్ అంతా నీట్గా ఉంది కదా. దాంతో బెనిఫిట్ ఏంటంటే డీప్ క్లీనింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ కవర్ మీరు అయితే ఇక్కడంతా పెయింట్ పడలేము, ఇదంతా మీరు క్లీన్ చేయడానికి డీప్ క్లీనింగ్ వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చుకుంటారు. ఆ ఎక్స్ట్రా డీప్ క్లీనింగ్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయితే మీరు భరించేటప్పుడు మీకు సేవ్ అవుతుంది అనమాట. ఈ ఎడ్జెస్ కోసం మీరు ఏం చేసినప్పుడు ఇలా అప్లోడ్ ఈ రోవర్స్ మీద పెయింట్ పట్టుకుని ఉన్నది అప్లోడ్ ఇది బెనిఫిట్ అవుతుంది. దీని తర్వాత ఈ వాల్స్ చూసుకుంటే ఇక్కడ కూడా మల్టీ కలర్ పెయింట్, కంప్లీట్ బెడ్రూమ్, లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, హాల్, మనకి బాల్కనీస్ అన్ని కూడా ఒకటే కలర్ వన్లోని సింగిల్ కలర్ వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఈ గ్యాప్ లో ఈ మెయింటైన్ చేసిన దగ్గర వాల్ పేపర్స్ కావచ్చు, సోఫాస్ వస్తాయి, కార్పెట్స్ వస్తాయి, కర్టన్స్ వస్తాయి, వీటన్నిటి మ్యాచ్ చేసుకునేటట్టు సింగిల్ కలర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. దీని సైజ్ చేసే కలర్ కూడా ఎప్పుడు సింగిల్ కలర్. అది మార్నింగ్ లో వేస్తారా, L171 వేస్తారా, లేదంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. బట్ లైట్ కలర్, మాక్సిమం లైట్ కలర్ వెళ్ళండి. మీకు కొంచెం షైనింగ్ కావాలి, షైనింగ్ గా ఉంటుంది, మాకు కొంచెం బెటర్ గా చూడాలి, కొంచెం షైన్ గా ఉండాలి అనుకున్నప్పుడు రాయల్ షైన్ కలర్, సో రాయల్ గిట్స్ లో షైన్ ఉంటుంది, లేదా రాయల్ లగ్జరీ వర్షన్ ఉంటుంది. ఇలా మీరు ఏదైనా చేసుకోవచ్చు. లేదు మేము కొంచెం మాకు అది ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం మీడియం గా ఉండాలి, ఎక్కువ హడావిడి లేకుండా చూడడానికి కూల్ గా ఉండాలి, ఏంటంటే మినిమలిస్టిక్ థింగ్స్ అనుకుంటే ఆ మినిమలిస్టిక్ థింగ్స్ మీద కానీ ఉంటే మీరు సింపుల్ గా మ్యాట్ వెళ్ళండి. మ్యాట్ ఫినిష్ వల్ల మీ గోడలు అనేవి చాలా అంటే డల్ గా ఉంటాయి, పెద్ద హడావిడి ఏమి ఉండదు. మీరు అంత లైటింగ్ చేసుకున్నా సరే ఆ గోడల వల్ల మీ లైటింగ్ ఇన్సిడెంట్స్ అవ్వదు, మీకు ఎక్స్ప్రెషన్స్ రావు, కూల్ గా ఉంటుంది. ఇది ఈ వీడియో, ఈ 2 BHK ఫ్లాట్ వీడియో. దీనికి ఎంత ఖర్చు అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఈ డేస్ వాళ్ళు ఎంత మాట్లాడినా తెలియదు. మనమైతే ఒక కోట్ చేస్తే మాకు కోట్ చేసిన అమౌంట్ మనకి ఇచ్చారు. ఆ అమౌంట్ లో మీకు తీసుకున్న 7 days. ఈ 7 days లో వర్షం కారణంగా ఒక రోజు 1.5 రోజు గ్యాప్ ఇవ్వచ్చు వచ్చింది. అంతవరకు గ్యాప్ తీసుకోలేదు, అనుకున్న టైంకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీంతో పాటు ఈ డోర్స్ ఉన్నాయి, బేసిక్ గా ఇవన్నీ మనకి కంపెనీ డోర్స్ అంటారు, లేదంటే బిల్డర్ ఇచ్చే డోర్స్ ఉంటాయి. ఈ డోర్స్ కి కస్టమర్ కి కలర్ నచ్చలేదు. సో కలర్ నచ్చలేదు కాబట్టి ఏంటంటే వైట్ కలర్ పెయింట్ చేయడం, వైట్ కలర్ స్టార్టింగ్ తీసుకున్నాము మేము. వైట్ EV1 అని ఉంటుంది బేస్, ఆ EV1 బేస్ తో ఈ డోర్స్ అన్నిటి మేము 2 కోట్లు పెయింట్ చేసాం. దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే గోడలు అనేవి లైట్ కలర్ లో ఉంటాయి, డోర్స్ అనేవి లైట్ కలర్స్ ఉంటాయి. మీరు కర్టన్స్ లైట్ కలర్స్ వేసుకున్నాం, మంచం లైట్ కలర్స్ వేసుకున్నాం, కింద కార్పెట్స్ లైట్ కలర్స్ వేసుకున్నాం. అవన్నీ ఒక థీమ్ లో, అండర్స్టాండింగ్ లో
చూడడానికి ఇంటిని లైటింగ్ ఎలివేట్ చేసి మీ ఫ్లాట్ని అందంగా తీర్చుతుంది. మీకు ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే ఎన్ఎస్మెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ లేదా నాకు వాట్సాప్ త్రూ కానీ. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.